ప్రైజ్ లార్డ్. మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక వందనాలండి. ఈరోజు దేవాదేవుడు ఆయన మహాకృపలో మనలందరినీ జ్ఞాపకం చేసుకొని చక్కగా బలపరచాలని, చక్కని వాగ్దానంతో మీ ముందుకి ఈ రీతిగా రావడానికి దేవుడు కృప చూపించినాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం ఏందయ్యా అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం. ఇందులో ముఖ్యమైన 3 విషయాలు మనకి ఒక వచనంలోనే 3 విషయాలు వ్యక్తపరుస్తూ ఉన్నాయి, బయలుపరుస్తూ ఉన్నాయి. వాటిని మనము స్థిరముగా చేపట్టాలని వాక్యము సెలవిస్తుంది. ఏందయ్యా అంటే, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి. నంబర్ 2 వచ్చేలకి ఆతిథ్యము చేయ మరువకుడి. 3 కొందరైతే వారు ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆతిథ్యము చేయ మరువకండి. కొందరైతే అనగా మన పితరులు వారు తెలియకుండానే, అంటే వీరు దేవుని యొక్క ప్రతినిధులని, దేవుని యొక్క సేవకులని, దేవుని పేరిట వచ్చినారని చెప్పి వారు ఎరుగకనే దేవదూతల కంట ఆతిథ్యము చేసి ఉన్నారు. అబ్రహాం గారు చూడండి, ఎండవేళల ఆ యొక్క వృక్షం కింద కూర్చొని ఉన్నప్పుడు, సింధూర వృక్షం కింద కూర్చొని ఉన్నప్పుడు 3 దేవదూతలు వచ్చి ఉన్నారు. ఆయన ఆతిథ్యం ఇచ్చి ఉన్నాడు. వారు ఆతిథ్యము స్వీకరించి అతన్ని ఆశీర్వదించి వెళ్ళి ఉన్నారు. ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతడంట దేవుని దూతలకు అతను చేసినటువంటి ఆ ఆతిథ్యం ఇవ్వటాన్ని బట్టి ఒక మాట చెప్పనా, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు అరణ్యములో దేవుని చేత పోషించబడ్డారే, అది దేవుని ఎవరి చేతయ్యా అంటే అబ్రహాము పితరుడైనటువంటి అబ్రహాము గారు దేవదూతలకు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల అరణ్యంలో వండుకోకుండానే దేవుని చేత పోషించబడ్డారు. నువ్వు చేసినటువంటి చిన్న సహాయం, నువ్వు చేసినటువంటి చిన్న ఆతిథ్యము నీ కుటుంబానికి ఆశీర్వాదము, నీ తరతరాలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు ఈ మాటలు నీ హృదయములో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నీ హృదయములో వీటిని విత్తి నాటి వాటిని ఫలింపజేసి వర్ధిల్ల చేయును గాక. ప్రైజ్ ది లార్డ్.